హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళొచ్చేసి డే 3 ఇన్ బార్సిలోనా. ఏంటి అసలు సంబంధం లేకుండా కెటిల్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఏం లేదు, ఇవాళ మా డే స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఇండియన్ టచ్తో తినేసి వెళ్దామని చెప్పి పోహా తినేసి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పోహా. యూజువలీ నాకు ఆ ఇన్స్టెంట్ పోహా అలాంటివి నచ్చవు, బట్ ఇది ట్రై చేస్తే బాగానే ఉంది అండ్ టేస్టీగానే ఉంది. సో ముగ్గురం ఇది తినేసి ఇంకా బయలుదేరాము. సో మార్నింగ్ 8 o'clock అలా అవుతుంది అండ్ వీఆర్ హియర్ ఎట్ ద మెట్రో. అండ్ ఇక్కడ మెట్రో చాలా కన్వీనియంట్గా ఉంది అండ్ మెట్రోలో మోస్ట్లీ టూరిస్ట్సే ఉన్నారు ఇఫ్ యు సీ. సో ఇవాళ మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి పార్క్ గియాల్ అనమాట. సో పార్క్ గియాల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ బార్సిలోనా. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ పార్క్స్ అండ్ గార్డెన్స్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో ఎందుకు ఇది ఇంత ఫేమస్ అంటే, బార్సిలోనాలో లేట్ 19th centuryలో ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ ఉండేవాడు, గౌడీ అని చెప్పి. I don't know if I'm pronouncing his name right, but so he's one of the famous architect. And మీరు బార్సిలోనాలో ఇవాళ మేము వెళ్ళే ప్లేసెస్ చూస్తే అన్నీ కూడా అతని కన్స్ట్రక్షన్సే, విచ్ ఆర్ లైక్ వరల్డ్ ఫేమస్ కన్స్ట్రక్షన్స్. సో ఒక బార్సిలోనాకి కొంచెం దూరంలో అవుట్స్కట్స్లో, అఫ్కోర్స్ అప్పుడు అవుట్స్కట్స్ బట్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. అవుట్స్కట్స్లో ఒక లగ్జరీ లివింగ్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకోని చెప్పి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ చాలా బాగుంటుంది, అన్ని స్టోన్ కన్స్ట్రక్షన్స్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. అండ్ ఎక్కడ చూసినా ఒక డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ పీసెస్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ చాలా ప్యారెట్స్, ఎన్ని ప్యారెట్స్! అండ్ ఇక్కడ కొంచెం మన ఇండియన్ ప్యారెట్స్ కన్నా అయితే డిఫరెంట్గానే ఉన్నాయి ఇవి. ప్యారెట్ గ్రీన్లోనే ఉన్నాయి బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఇల్లు. అండ్ బట్ ఇక్కడ చాలా వాకింగ్ ఉండే, సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి అన్నీ చూసుకుంటూ వచ్చాము. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే దీని ఎంట్రన్స్. దీనికి అఫ్కోర్స్ 2 entrances ఉంటాయి. సో ఏదైనా ట్రిప్ ముందు ఫుల్ రీసెర్చ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఆ రీసెర్చ్ కారణంగానే తెలిసిందనమాట. పైన ఎంట్రన్స్ నుంచే నడుచుకుంటూ వెళ్ళి కిందకి వెళ్ళాం అనమాట. సో మాకంతా డౌనే ఉంది, నడవడం కూడా అంత ఇబ్బంది అనిపించలేదు. సో ఇది ఒక చర్చ్ అండ్ ఒక లైబ్రరీ, సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, అంత మొజాయిక్ ఆర్ట్ చాలా బాగున్నాయి. అండ్ రియల్గా చూస్తే ఇంకా బాగుంది. అండ్ ఇది ఒక ఫేమస్ ఫోటో స్పాట్ కూడా. అండ్ సర్కార్ వార్ పాట మూవీ షూటింగ్ కూడా ఇక్కడే అయింది బార్సిలోనాలో. అండ్ మేము వెళ్ళిన చాలా ప్లేసెస్లో అనుకున్నాము ఇక్కడ అయింది కదా, అక్కడ అయింది కదా అని చెప్పి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. సో మీరు చూస్తున్నట్టయితే దూరం నుంచి అది డిజైన్లా ఉంది కానీ అదంతా మొజాయిక్ ఆర్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దిస్ వాజ్ ఇన్క్రెడిబుల్. చూస్తున్నారు కదా, మొత్తం మొజాయిక్ ఆర్ట్తో అండ్ గ్రీన్స్ అండ్ బ్లూస్ అండ్ వైట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే ఇవాళ మేము కూడా డ్రెస్సులు అలా ఆ థీమ్లోనే వేసుకున్నాము, కొంచెం దీనికి రెలవెంట్ ఉంటుందని. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, కానీ మేము పైనుంచి కిందకు వచ్చి ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయాం. సో ఒక పెద్ద బల్లు ఉంది ముందు. అండ్ దట్ ఈస్ ఆల్సో లైక్ ఫుల్ ఆఫ్ మొజాయిక్. అండ్ ఇది ఒక ఫౌంటైన్ అండ్ లైక్ చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ నడుచుకుంటూ ఇంకొక మెట్రో ఎక్కేసి ఇది లా సగ్రాదా ఫెమిలియా అని ఒక ఫేమస్ చర్చ్. దిస్ ఈస్ ద ఓన్లీ చర్చ్ దట్స్ బీయింగ్ కన్స్ట్రక్షన్ అలా అవుతూనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అసలు ఆ డీటెయిల్స్, ఆ బిల్డింగ్ మీద డీటెయిల్స్ కానీ ఆ ఆర్ట్ కానీ అసలు అబ్బా చాలా బాగుంది. 200 yearsగా ఇది కడుతూనే ఉన్నారు. అండ్ యువన్ అయితే ఆ ఎంట్రన్స్ డోర్లో కప్పలు ఇంకా అన్నీ లైక్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డోర్ దగ్గరే చాలాసేపు చూస్తూ ఇదమ్మా అదమ్మా అని చెప్తూ ఉన్నాడు. వాడిని అసలు లోపలికి రమ్మన్నా కానీ రావట్లేదు. ఆ బటర్ఫ్లైస్, కప్పలు, పాములు, ఇంకా అవేవో లేడీ బగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట.
బట్ ఇఫ్ యూ సీ ద కన్స్ట్రక్షన్ అండ్ ద ఇంటీరియర్స్ ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. చాలా లైక్ ఇంకా లైవ్గా చూస్తే ఇంకా బాగుంది. డెఫినెట్లీ బార్సిలోనా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. 3 sides ఆఫ్ ద బిల్డింగ్ మీకు గ్లాసెస్తో చేశారు. సో అట్నుంచి సన్లైట్ వచ్చినప్పుడు లైక్ సన్ రైజ్ అప్పుడు ఒక లైటింగ్, సన్సెట్ అప్పుడు ఒక లైటింగ్లో ఉంటుంది. ఇప్పుడైతే మేము మధ్యాహ్నం వెళ్ళాము, సో అట్ సైడ్ ఉంది లైటింగ్ అండ్ ఇట్ వాజ్ లైక్ క్రేజీ. చాలా బాగుంది లోపల ఆ లైట్స్తో, ఆ లైటింగ్, ఆ వైబే వేరుంది అసలు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్. అండ్ సో యా, అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా వీ వర్ టూ టైర్డ్ చెప్పాలంటే. అండ్ కానీ ఇంకా మనం వెళ్ళాం కాబట్టి వెళ్ళాల్సిందే అని చెప్పి, ఇది ఇంకొక సేమ్ ఆర్కిటెక్ట్ యాంటనీ గౌడీ. సో తనదే ఇంకో బిల్డింగ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో అ హౌస్. బార్సిలోనా అయితే అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఒక 1 minute ఇల్లు. సో కొంచెం ఐస్ క్రీమ్ తినడం వేడికి టైర్డ్, కొంచెం వేడి. 2 steps అయినా కానీ 35,000 steps వేసాము. సో కొంచెం నడిచాము, మాతో పాటు పాపం వీళ్ళు నడిచాము. సో వీఆర్ సూపర్ టైర్డ్. Meet you at the next place, which is Madrid. So yeah. Baby, I want to show baby. సో అదండి మా డే 3 ఇన్ బార్సిలోనా. సో నెక్స్ట్ ఇంకా రేపు మార్నింగ్ రోమ్కి బయలుదేరుతున్నాము. కానీ నేను మీకు ఇందాక మ్యాడ్రిడ్ అని చెప్పా కదా, అసలు మ్యాడ్రిడ్ అని ఎందుకు చెప్పాను రోమ్కి వెళ్ళేటప్పుడు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ చూడండి. సో బాయ్.